పోలీసులపై బెదిరింపులు చట్టరీత్యా నేరమని నీకు తెలీదా జగన్ రెడ్డి? పోలీసులను బెదిరిస్తున్న జగన్ పోలీసులపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా మోకలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో వైసీపీ నేతలకు కళ్ళల్లో భయం, కాళ్ళల్లో వణుకు మొదలై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కారు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ అభ్యంతరం తెలిపితే ఆయన మీద రౌడీ షీట్ పెడతావా జగన్? అవగాహన లేకుండా వంశీ మంచివాడు అంటావా? ఒక దళితుడిని కొట్టి హైదరాబాద్లో బంధించిన వ్యక్తి మంచివాడా? దళితుడిని కొడితే నీకేం జాలి కలగలేదా? చెవిరెడ్డి నీతిపరుడా? కోట్లాది రూపాయలు కొట్టేసిన ఆయనను అరెస్ట్ చేస్తే జగన్కు బాధ కలిగిందా? ముద్దాయిలను చూస్తే జగన్కు ఎందుకు అంత ప్రేమ? ఉచ్చ నీచాలు మరిచి సభ్య సమాజంలో మహిళలు ఉంటారని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చెరసాల పాలైన పోసాలని చూస్తే జగన్ రెడ్డికి గుండె చెరువైపోయిందట. మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు మీకు ఎందుకు గుండె చెరువు అవ్వలేదు జగన్ రెడ్డి? తప్పులు చేసిన ఓఎస్డీ కృష్ణమోహన్ చూస్తే గుండె తరుక్కుపోయిందంట. ధనుంజయ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని ఇంతవరకు చూడలేదంటారా? ఇలాంటి వారి కోసం బాధపడుతున్న మీరు మరి 3 మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను దారుణంగా రోడ్డుపై ఈడ్చి చంపారే, అప్పుడు మీ గుండె ద్రవించలేదా జగన్ రెడ్డి? మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యను దారుణంగా చంపి డోర్ డెలివరీ చేస్తే దానికి ఇప్పటికీ కారణం చెప్పలేదు. చంపినోటికి పూలదండలు వేశావు. మీ వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి చనిపోయారు. ఆనాడు వేధించిన పోలీసులను మీ సంగతి చూస్తా అని అనలేదే జగన్ రెడ్డి అని ప్రశ్నించారు వర్ల రామయ్య. మైనారిటీలు అంటే మీకు అంత చులకనా? వరప్రసాద్ అనే దళిత బిడ్డ ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టించారు. ఆ పోలీసులకు సినిమా చూపించలేదే జగన్ రెడ్డి? ఆ పోలీసులను ప్రశ్నించలేదేమి? ఆ పోలీసులు రిటైర్ అయినా మీ సంగతి తెలుస్తామనలేదే? వరప్రసాద్ ఒక ఎస్సీ వాడైనా పొట్టపొట కారేవి కదా. చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని వెంట పడి కొట్టారు. మరి ఆ పోలీసులను ఏమనలేదే? దళితులను పోలీసులు కొడితే అభినందిస్తారా? ఓం ప్రతాప్ కల్తీ మద్యంపై ప్రశ్నిస్తే చెట్టుకు వేలాడదీసి చంపారు. అతని సెల్ ఫోన్ ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాడు, ఇప్పటికీ ఇవ్వలేదు. మరి ఆ పోలీసులను ప్రశ్నించలేదే జగన్ రెడ్డి? ఇప్పటి హోమ్ మినిస్టర్ అనిత ఎంఎస్ రాజులు కడపలోని మీ పులివెందుల నియోజకవర్గంలో చనిపోయిన దళిత మహిళ నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మీ పాలనలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వండర్ఫుల్ పోలీసులు ఉన్నారు. మీ 5 ఏళ్ల పాలనలో డీజీపీని కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు వర్ల రామయ్య. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విషయాలు మర్చి మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. బంగారుపాళ్యంలో మీరు కారు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పిన ఎస్పీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? ఆయన వ్యక్తిత్వం హననం చేస్తావా? ఎస్పీని భయపెట్టాలని చూస్తావా? మీ ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తావా? రౌడీ షీట్ పెడతామని చెప్పడం అతను బెదిరించడం కాదా? ఎస్పీ రిటైర్డ్ అయినా లాక్కు వస్తానంటున్నారు. నువ్వెవరు లాక్కు రావడానికి? ఎస్పీకి సినిమా చూపిస్తానంటావా? మద్యం కుంభకోణంలో మీరు కొట్టేసిన డబ్బులతో తీసిన సినిమాలు చూపిస్తావా? ఎస్పీకి ఇంకా 25 ఏళ్ల సర్వీస్ ఉంది. అప్పటికి ఆయన డీజీ అవుతాడు. నువ్వు జైల్లో ఉంటావో, లండన్లో ఉంటావో, ఎక్కడ ఉంటావో నీకే తెలియని పరిస్థితి నీది. వైసీపీ ఒక రాజకీయ పార్టీ అనుకోవాలా? ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ అనుకోవాలా? ఫ్యాక్షనిస్టుల మాటలకు జగన్ రెడ్డి మాటలకు ఏమైనా తేడా ఉందా? పాత్రికేయులే చెప్పాలి అని కోరారు రామయ్య. నాటి జగన్ రెడ్డి పాలనలో పోలీసుల ఆర్టికల్ 19 ఎప్పుడూ అమలు చేయలేదు. నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. తెనాలి వెళ్ళాడు, పొదలి వెళ్ళాడు, బంగారుపాళ్యం వెళ్ళాడు, సత్తెనపల్లి వెళ్ళాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నాడు. ఆనాడు మా చంద్రబాబును వెళ్ళనిచ్చారా అని ప్రశ్నించారు రామయ్య. నాడు చట్ట విరుద్ధంగా పనిచేసిన పోలీసులకు సినిమా చూపిస్తానని జగన్ ఎందుకు అనలేదు? నేడు మద్యం కుంభకోణంలో సిట్ విచారణతో వణికిపోతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎస్పీపై పోస్టులు పెట్టిన పేటీఎం గాళ్లతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య కోరారు.